హలో వ్యూయర్స్, ఎడ్యుకేషన్ న్యూస్ మరియు నోటిఫికేషన్ సంబంధించి వీక్లీ రౌండప్కి స్వాగతం. సో ఈ వీడియోలో మీకు ఈ వారంలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్స్ న్యూస్, అంతేకాకుండా నోటిఫికేషన్స్, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. ప్రతి వారం ఇలాంటి వీడియో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ముందుగా మనకు వివిధ దినపత్రికల్లో మరి వచ్చినటువంటి న్యూస్ని మనం ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో తర్వాత మీకు నోటిఫికేషన్ సంబంధించి, అలాగే కొన్ని న్యూస్కి సంబంధించి దినపత్రికలోని వివరాలు అయితే మీకు చూపిస్తాను. సో ముందుగా మనం కొన్ని వార్తలు అయితే మనం చూద్దాము. సో ఈ నెలాఖరున ఎంసెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకైతే వాడుతుంది. ఈ నెలాఖరున ఎంసెట్ నోటిఫికేషన్ ఈ నెలాఖరున జారీ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మనకి. సో దీనికి సంబంధించినటువంటి కసరత్తు అయితే ప్రారంభించారు. ఎంసెట్ నోటిఫికేషన్ అయితే ఈ నెలాఖరున జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా ఎంసెట్ కమిటీ అయితే చెబుతుంది. 5 నుంచి 9 వరకు ఈ ఎంసెట్ పరీక్ష అయితే నిర్వహించడానికి ఆల్రెడీ మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ నేను ఈ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి షెడ్యూల్స్ రిలీజ్ అయినటువంటిది ఏదైతే ఉందో, ఇటీవల కాలంలో కొన్ని సెట్స్కి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అయితే వచ్చింది, షెడ్యూల్ అయితే వచ్చింది. ఆ షెడ్యూల్ని మనం ఆల్రెడీ వీడియో కూడా మన ఛానల్లో చేయడం జరిగింది. సో ఆ వీడియో మీరు ఒకవేళ చూడనట్లయితే పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో మనం ఇక్కడ ఎంసెట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎంసెట్ నోటిఫికేషన్ సంబంధించి జూలై 5 నుంచి 9 వరకు అయితే ఈ పరీక్ష ఉంటుంది. 3 రోజుల పాటు 5, 6, 7 తేదీల్లో ఆన్లైన్ ఇంజనీరింగ్ ఎంసెట్ను 6 సెషన్లో, ఒకవేళ వీలైతే అవసరం పడితే 8వ తేదీన కూడా ఒక సెషన్ నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. ఇక అగ్రికల్చర్ ఫార్మసీ ఎంసెట్ను 8, 9 తేదీల్లో 4 సెషన్లో నిర్వహిస్తారు. అయితే ఈసారి జేఈ అడ్వాన్స్ పరీక్షకు అది కూడా జూలై 3వ తేదీన వచ్చింది. కాబట్టి ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒకరోజే గడువు ఉంటుంది. కాబట్టి మరోవైపు విద్యా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష తేదీ అయితే ఇంకా ఖరారు కాలేదు. ఈసారి 160 ప్రశ్నలకు బదులు 180 ప్రశ్నలు విద్యార్థులకు ఇచ్చే అవకాశం ఉంది. 20 ప్రశ్నలు ఆప్షనల్గా ఉండేలా కసరత్తు చేస్తుంది. మీకు తెలుసు, ఆల్రెడీ కోవిడ్ నేపథ్యంలో అన్ని బోర్డ్స్, అంటే ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, 10th క్లాస్ బోర్డు కావచ్చు, వాటికి సంబంధించి అయితే కొంత సిలబస్ని రెడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఎంసెట్కి సంబంధించి కూడా కొంత చాయిస్ ఇచ్చే అవకాశం ఉంది. అది మెయిన్గా మనకి 180 ప్రశ్నలు ఇచ్చి 160 ప్రశ్నలకి ఆన్సర్ చేయమనే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, వీటన్నిటిపై చేపట్టిన ప్రక్రియ ఈ నెలాఖరు కల్లా పూర్తయి ఈ నెలాఖరున ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయనుందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు బడి ఉండదు, ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేమని చెప్పేసి తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గారు అయితే మనకు తెలియజేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ఇప్పట్లో 6 నుండి 8 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం లేదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టం చేశారు. పిల్లలను తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపేందుకు సుముఖంగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం తెలియజేయడం జరిగింది. సో ఇవి కాకుండా ఇంకా 2.5 సంవత్సరాల కాలపరిమితి కలిగినటువంటి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్ కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో ఏదైతే ఈ అడ్మిషన్కి సంబంధించినటువంటి పూర్తి ప్రాస్పెక్టస్ మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ ప్రాస్పెక్టస్ అయితే ఫాలో అయిపోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. 10,673 టీచర్ పోస్టులు ఖాళీ అంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో రిటైన్ కానున్నటువంటి మరొక 2,264 మంది టీచర్లు. సో పాఠశాల విద్యాశాఖలో పదవీ విరమణలతో 10,673 టీచర్ పోస్టులు అయితే ఖాళీ అయినట్లు విద్యాశాఖ అంచనా వేసింది. సో ఇందులో మనకి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి, అలాగే స్కూల్ అసిస్టెంట్, హెడ్ మాస్టర్ పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే వీల్లేదు, కొన్ని మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ముఖ్యంగా ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్లో కూడా ఎస్జిటి నుంచి కొంతమందికి, అంటే దాదాపు 70% పోస్టులు ప్రమోషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓన్లీ 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. అన్ని వైద్య విద్యా కోర్సుల వారికి ఈ నెల 22 నుంచి అయితే ప్రాక్టికల్ తరగతులు ప్రారంభమవుతున్నాయి. కాలేజీ యూనివర్సిటీ ఈసీ
ఈ యొక్క విషయాన్ని అయితే వెల్లడించింది. ఎంబీబీఎస్, డెంటల్, అలాగే ఆయుష్, నర్సింగ్, పారామెడికల్ అన్ని రకాలైనటువంటి కోర్సులకి ఈ నెల 22 నుంచి అయితే ప్రాక్టికల్స్ తరగతులు ప్రారంభించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అయితే నిర్ణయించింది. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ మనకు ఉంది. జూన్ 12న పాలిటెక్నిక్ సంబంధించి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ఎవరైతే 2021-22లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థుల కోసం అయితే ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ అనేది జూన్ 12న నిర్వహించడానికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, అలాగే రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ సమక్షంలో తాజాగా జరిగిన సమావేశంలో ఈ యొక్క జూన్ 12 అనేటటువంటి తేదీని అయితే ఖరారు చేయడం అనేది జరిగింది. సో ఇవి మనకు ఉన్నటువంటి విద్యాశాఖ సంబంధించినటువంటి సమాచారం. మనం ఇప్పుడు వివిధ దినపత్రికల్లో ఈ వీక్లో వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి ఈ ఎడ్యుకేషన్ సమాచారాన్ని అయితే మనం చూద్దాము. సో సాక్షి పోయిన ఆదివారం 14వ తారీఖు అయితే మనకి సాక్షి భవిత ప్లస్లో వచ్చినటువంటి స్మార్ట్ స్టడీ సో బెటర్. సో తెరుచుకుంటున్న స్కూళ్ళు, కాలేజీలు, కొన్ని తరగతులకు సిలబస్ కుదింపు, విడుదలవుతున్నటువంటి పరీక్షల షెడ్యూల్స్ స్మార్ట్గా చదవాలంటున్న నిపుణులు. సో ఈ కోవిడ్ నేపథ్యంలో బర్డెన్గా ఫీల్ అవుతున్నారు విద్యార్థులు కొంతవరకు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం కూడా డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్లో జరగడం జరిగింది కాబట్టి కొంత బర్డెన్గా అయితే ఫీల్ అవుతున్నారు. సో అప్పటికి మనకి సిలబస్ అయితే రెడ్యూస్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సో హార్డ్గా ఫీల్ అవ్వద్దు, స్మార్ట్గా చదవాలని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అయితే ఉంది. ఇలా చేస్తే కొలువు సులువు. సో కోవిడ్ కాలంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల కొరత, అప్రమత్తతోనే అవకాశాలు దక్కే ఛాన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏ విధంగా అయితే మనకు జాబ్స్ ఈజీ అవుతాయి, జాబ్స్ సంపాదించుకోవడం ఎలా అనేటటువంటి దానికి సంబంధించి జాబ్ స్కిల్స్ సంబంధించి అయితే మనకి యొక్క వార్త ఉంది. ఐటీ, బీపీఓలో అవకాశాలు ఉన్నాయంటున్నారు. పెరుగుతున్న ఒప్పంద ఉద్యోగాలు, ఫ్రెషర్స్కు లెర్నర్స్కు మంచి వేదిక అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. ఉపాధికి గ్యారంటీ అంటున్నటువంటి నిపుణులు. సో ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి నోటిఫికేషన్లు మరియు అలాగే కొన్ని విద్యకు సంబంధించినటువంటి న్యూస్ అయితే మనం చూద్దాము. ఆదివారం 14 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ముఖ్యంగా మనకి సీడాక్ హైదరాబాద్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో భారత ప్రభుత్వానికి చెందినటువంటి హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ సీడాక్ సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వార్త మనం చూడవచ్చు ఇక్కడ. సో ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, పని అనుభవం సంబంధించి 2 ఏళ్ల పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ పని అనుభవం ఉండాలంటున్నారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి మనకి. మెయిన్గా ఎంపిక విధానం రాత పరీక్ష ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. వయసు 37 ఏళ్ళు మించకూడదు. ఇక్కడ మనకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. cdoc.in/index.acpx సంబంధించి ఇక్కడ మనకి cdoc.in అనేటువంటి వెబ్సైట్లో అయితే మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి వివరాలు అయితే ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ మార్చి 1వ తేదీన దరఖాస్తు చివరి తేదీ. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా డిఆర్డిఓలో జేఆర్ఎఫ్, భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ ఏదైతే ఉందో దానిలో మనకి జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఉంది. సో మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ 2 బ్రాంచెస్ సంబంధించి అయితే మెయిన్గా మనకి జేఆర్ఎఫ్ అయితే ఉంది. దీనికి స్టైఫండ్గా 31,000 రూపాయలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో పూర్తి వివరాలకి మనకి ఇక్కడ ఫిబ్రవరి 13 నాటి ఆంధ్రజ్యోతిక పత్రికను చూడవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా 28 సంవత్సరాలకు మించరాదు, రిజర్వ్ వర్గాలకు సడలింపు ఉంటుంది. సో దీనికైతే దరఖాస్తు నమూనా ముఖ్యంగా
నిర్దేశిత నమూనాలో నింపిన దరఖాస్తుకు సర్టిఫికేట్ల కాపీలు ₹10 క్రాస్ చేసిన పోస్టల్ అడ్రస్ జత చేసి పంపుకోవాలి. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పూర్తి వివరాలు అయితే ఉన్నాయి మనకి. దీన్ని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ని అయితే మీరు ఒకసారి చూడండి. ఆన్లైన్లో కూడా మీకు అది కాపీ ఉంటుంది. ఎయిమ్స్ న్యూఢిల్లీలో సైంటిస్టులు మరియు ల్యాబ్ స్టాఫ్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే మనకి ఉన్నాయి ఎయిమ్స్ సంబంధించి. నెక్స్ట్ మనకి ఇక స్పైసెస్ బోర్డ్లో ట్రైనీ అనలిస్టులు. సో కొచ్చిలోని స్పైసెస్ బోర్డ్లో వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ అనలిస్టులు అయితే నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. సో దీనికి SC ST అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి మనకు వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, indianspices.com. ఈ వెబ్సైట్లో మీరు సంప్రదించవచ్చు. ముఖ్యంగా దీంట్లో 12 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. కెమిస్ట్రీ విభాగంలో 7, మైక్రోబయాలజీ విభాగంలో 2, శాంపిల్ రిసిప్ట్ డెస్క్లో 3, మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఏవైతే అర్హతలు కానీ మిగిలినటువంటి వివరాలన్నీ కూడా మీరు ఈ వెబ్సైట్లో సంప్రదించండి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లకు సంబంధించి ది సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ల నియామకానికి దరఖాస్తు కోరుతుంది. ఇక్కడ ఖాళీలు 8 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒప్పంద ప్రాతిపదికన 1 year అగ్రిమెంట్తో జరిగేటటువంటి జాబ్స్గా చెప్పుకోవచ్చు. సో 18,000 శాలరీ ఉంది. దీనికి సంబంధించి వివరాల కోసం ఈ వెబ్సైట్ని సంప్రదించండి, www.csmcri.res.in. సీనియర్ రెసిడెంట్లు రాయ్బరేలీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీనియర్ రెసిడెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. టోటల్గా 12 ఖాళీలు ఉన్నాయి మనకి ఇక్కడ. సో పూర్తి వివరాల కోసం మీరు www.aimsrbi.edu.in సంబంధించి ఇది మీరు సంప్రదించవచ్చు. ఇంకా మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో అప్రెంటిస్లు మనం చూడవచ్చు. ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంబంధించి అప్రెంటిస్ వివరాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. ఖాళీల వివరాలు మొత్తం 165 సీట్లు ఉన్నాయి అప్రెంటిస్ సంబంధించి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 87, డిప్లొమా అప్రెంటిస్లు 78 ఖాళీలు ఉన్నాయి. SC అభ్యర్థులకు 10%, STలకు 9%, OBCలకు 27%, దివ్యాంగులకు 4%, మాజీ సైనికులకు 4.6% అయితే రిజర్వేషన్ ఉంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% సీట్లు కేటాయించారు. సో దీంట్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాల్లో ఏరోనాటికల్ 5, కంప్యూటర్ 5, సివిల్ 2, ఎలక్ట్రికల్ 18, ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్ 20, మెకానికల్ 30, ప్రొడక్షన్ 4, ఇన్స్ట్రుమెంటేషన్ 3. సో ఇవైతే మనకి ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా అప్రెంటిస్ విభాగాల్లో ఏరోనాటికల్ 2, సివిల్ 2, కంప్యూటర్ 5, ఎలక్ట్రికల్ 20, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ 15, మెడికల్ 30, మెటలర్జీ 2, పాలిమర్ 2. సో ఇవి ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు నెలకు ₹9,000 స్టైఫండ్. గ్రాడ్యుయేట్స్కి అయితే, డిప్లొమా వారికి 8,000 స్టైఫండ్ ఇస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసము ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో mhrnats.gov.in సంబంధించినటువంటి వెబ్సైట్లో అయితే మనము పూర్తి వివరాలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ కాలం దీంట్లో అయితే ఈనాడు చదువులో మనకి ఫిబ్రవరి 15వ తేదీ సోమవారం రోజు వచ్చినటువంటివి మనము చూద్దాము. ఇక్కడ కేంద్ర బలగాల్లో కొలువులెన్నో ఈ శీర్షికన మనకు న్యూస్ అయితే వచ్చింది. కానిస్టేబుల్, JD, PET, SI, ASI ఇలా వివిధ రకాలైనటువంటి విభాగాల్లో మనకి ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వచ్చింది. సో ముఖ్యంగా కేంద్ర బలగాలైనటువంటి BSF, CISF, CRPF, SSB, ITBP ఇలాంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ముఖ్యంగా మనకి కొలువులు అయితే ఉన్నాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. సో మన ఛానల్లో ఆల్రెడీ ఆర్మీ ర్యాలీకి సంబంధించినటువంటి వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు ఒకసారి మళ్ళీ కార్డ్స్లో చూడండి. ఏపీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడవచ్చు. ఏపీ విద్యార్థులు సో విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో ఏపీ విద్యార్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తుంది. సో ఏపీ రాష్ట్రానికి చెందిన 6 జిల్లాల వారికి
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, యానం ఈ జిల్లాల వారికి చెందిన అభ్యర్థులు అర్హులుగా చెప్తున్నారు. సో దీంట్లో మనకి ఆ, వివిధ కేటగిరీలు అయితే ఉన్నాయి మనకి పోస్టులకు సంబంధించి. వీటికి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 28వ తేదీ లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. జాయిన్ ఇండియన్ ఆర్మీ ఈ వెబ్సైట్ ద్వారా మనము దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్లో ప్రవేశాలకు 2021 నెక్స్ట్లో సంబంధించి ప్రవేశాలు ఉన్నాయి. సో ఈ ప్రవేశాలకు సంబంధించి భారత ప్రభుత్వం అణుశక్తి విభాగానికి చెందిన భువనేశ్వర్లోని నైసర్, ముంబైలోని యుఎండిఏఈ సిఈబిఎస్ సంయుక్తంగా 2021 సంవత్సరానికి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్, దీన్నే మనం నెస్ట్ అంటాము, 2021కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీని ద్వారా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సిలో ప్రవేశాలు కల్పిస్తారు. సో దీనికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మనకి దరఖాస్తు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి చివరి తేదీ వచ్చేసి మనకి ఏప్రిల్ 30 చివరి తేదీగా చెప్పుకోవచ్చు. పరీక్ష తేదీ వచ్చి జూన్ 14 పరీక్ష తేదీ ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉంది ఇక్కడ, nestexam.in. ఈ యొక్క వెబ్సైట్లో మనము సంప్రదించి దీనికి అప్లై చేసుకోవచ్చు. 16వ తేదీ మనకి భవితాలో సాక్షి ప్లస్ నందు మనకి మంగళవారం వచ్చినటువంటి శీర్షిక చూద్దాము. హాస్పిటాలిటీ కోర్సు కొలువులు పక్కా. సో దీనికి కెరీర్ గైడెన్స్ సంబంధించి హాస్పిటాలిటీ సంబంధించి ఉన్నటువంటి కోర్సులకు వాటికి ఉన్నటువంటి అవకాశాలు వాటికి సంబంధించి పూర్తిగా మనకి ఈ న్యూస్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఇక్కడ హాస్పిటాలిటీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎలా ఉంటాయి, కెరీర్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి అర్హత ఏంటి, ఎలాంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవి పూర్తిగా సమాచారం అయితే మనకి ఈ యొక్క శీర్షికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా దీనికి సంబంధించి వివరాలు కనుక ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి nchmge.nta.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మనము దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైతే ఎంట్రన్స్ NCHM JEE 2021 దీంట్లో ఇది ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎంట్రన్స్ టెస్ట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించి 2021 సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మే 10 వరకు దరఖాస్తు ప్రక్రియ సాగుతుంది. తర్వాత మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ IIPSలో మాస్టర్స్ PhD కోర్సులో ప్రవేశానికి అయితే ఇక్కడ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి iipsindia.ac. సో దీంట్లో మనకి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లో మీరు సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు ఉంటాయి. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి PhD మరియు మాస్టర్స్ దరఖాస్తు చేసుకోవడానికి 18వ తేదీ మార్చి 18వ తేదీ చివరి తేదీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఇక్కడ GMC నిజామాబాద్లో 35 సీనియర్ అండ్ మరియు జూనియర్ రెసిడెంట్ల పోస్టులకు అయితే ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య 35, పోస్టుల వివరాలు సీనియర్ రెసిడెంట్ 26, జూనియర్ రెసిడెంట్ 9. మొత్తం ఎంపిక విధానం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ మనం IBPS ఎగ్జామ్ సంబంధించి బ్యాంకు కొలువుకు సిద్ధమా అనేటటువంటి ఒక శీర్షిక అయితే మనం చూడొచ్చు. పరీక్షల క్యాలెండర్ విడుదల చేసినటువంటి IBPS ఎవరైతే బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు మనము. సో IBPS సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి త్వరలో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ తీరు ఏ విధంగా ఉంటుంది, సో దాంట్లో ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 ఎలా ఉంటాయి, సో గ్రూప్ A ఏంటి, గ్రూప్ B ఏంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిలబస్ ఎలా ఉంటుంది, సో ఎగ్జామ్ సంబంధించి పూర్తి వివరాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. IBPS సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా చక్కటి అవకాశం. సో పూర్తి వివరాలకు
www.ibps.in ఈ వెబ్సైట్ని అయితే సంప్రదించండి, మీకు పూర్తి వివరాలు అందులో తెలుస్తాయి. ఇక్కడ మన యొక్క న్యూస్ చూడొచ్చు. మనం ఇక్కడ తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో నియామకానికి దరఖాస్తులు కోరుతుంది. సో ప్రాజెక్ట్ మెటల్ ఫోటో రిడాక్స్ క్యాటలిసిస్ ఫర్ సస్టైనబుల్ డిఫ్లూరోమైథైలేషన్, దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి జేఆర్ఎఫ్లను అయితే వాళ్ళు అప్లికేషన్స్ అడుగుతున్నారు. సో ఇది పూర్తిగా టెంపరీ బేసిసే. సో iittp.ac.in ఈ వెబ్సైట్లో అయితే మీకు పూర్తి వివరాలు ఉంటాయి. నెక్స్ట్ ఎన్ఏడిలో ప్లేస్మెంట్ ఆఫీసర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో మనకి కాంట్రాక్ట్ బేస్లో అయితే ప్లేస్మెంట్ అండ్ నెట్వర్కింగ్ ఆఫీసర్ నియామకానికి దరఖాస్తులు కోరుతుంది. సో ఇక్కడ మనము వెబ్సైట్ అయితే nid.ac.in మనము కనుక చూసినట్లయితే దీంట్లో పూర్తి వివరాలు అయితే మనకు కనిపిస్తుంది. చివరి తేదీ ఫిబ్రవరి 25. సో ఇక్కడ మనము సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంబంధించి జూనియర్ గురుకుల కాలేజీలు ఏవైతే ఉన్నాయో, జూనియర్ కాలేజీ సంబంధించి గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నెక్స్ట్ ఇయర్కి అంటే 2021-22 ఏదైతే ఇయర్ ఉందో ఈ ఇయర్కి జాయిన్ అవ్వడానికి ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. సో ఇంటర్ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి ఇంకా వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వీటిలో జాయిన్ అవ్వడం కోసం కంప్లీట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. సో వీటికి ఎగ్జామ్ ఉంటుంది. ముందుగా మనము అప్లై చేసుకోవాలి. tswreis.in ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి. పరీక్ష తేదీ ఏప్రిల్ 4వ తేదీ ఉంటుంది. దరఖాస్తు వచ్చేసి మనకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఈ వెబ్సైట్ ద్వారా. ఫీజు 100 రూపీస్ ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 28. ఇక మద్రాస్ ఫర్టిలైజర్లో అప్రెంటిస్లు, సో గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్లు అయితే మద్రాస్ ఫర్టిలైజర్స్లో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వీరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకి నెలకు 20,000, అదే టెక్నీషియన్ అప్రెంటిస్లకి నెలకు 17,000 అయితే స్టైఫండ్ ఉంటుంది. సో పూర్తి సమాచారం కోసం మద్రాస్ fert.co.in ఈ యొక్క వెబ్సైట్ని అయితే సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అందులో ఉంటాయి. టీబీ ఆసుపత్రిలో ఉద్యోగాలు, న్యూఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ వివిధ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు www.nitrd.nic.in మీరు చూడొచ్చు మిగిలినటువంటి పూర్తి వివరాలు అయితే. ఇక్కడ మనం ఇంకొక నోటిఫికేషన్ చూడొచ్చు. ఈ NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవా సంబంధించి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనము www.nio.org ఇందులో చూడొచ్చు. మనము ఫిబ్రవరి 18వ తేదీ లాస్ట్. ఇక్కడ మనం చూడొచ్చు టీఎస్పిఎస్సి ద్వారా దరఖాస్తుల నుండి 8వ తరగతిలో ప్రవేశాలు, RIMC ఆహ్వానం. సో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్లో జనవరి 2022 టర్మ్ 8వ తరగతి ప్రవేశాలకైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణకు చెందిన బాలుర నుండి దరఖాస్తులు కోరుతుంది. సో ఇక్కడ మనం ఇది చూడొచ్చు. 8th క్లాస్లో ఎవరైతే చదవాలనుకుంటున్నారో ఇది పూర్తిగా మనకి మిలిటరీ స్కూల్గా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకైతే ఉంది. దీనికి దరఖాస్తు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు RIMC.gov.in ఇందులో మనం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ 15. ఓకే, అయితే పూర్తి చేసిన దరఖాస్తును తెలంగాణకు చెందిన బాలురు టీఎస్పిఎస్సికి మాత్రమే పంపాలి, నేరుగా RIMCకి పంపరాదు. సో ఇదేంటంటే త్రూ టీఎస్పిఎస్సి ద్వారా జరుగుతుంది కాబట్టి టీఎస్పిఎస్సికి పంపితే అక్కడి నుంచి వాళ్ళు RIMCకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి దరఖాస్తు ఫీజు వచ్చేసి 600 రూపాయలు జనరల్ అభ్యర్థులకి, SC STలకు అయితే 555 రూపాయలు. ఇక్కడ మనకి
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి కొన్ని డిస్టెన్స్ కోర్స్కి అయితే మనకి ఇక్కడ ఆ, దరఖాస్తులు కోరడం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి డిస్టెన్స్ కోర్సులు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ డిస్టెన్స్ కోర్సెస్ వచ్చేసి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ 2021 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మనకి ఇక్కడ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్, సైబర్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్. సో ఇవి డిప్లొమాకి సంబంధించిన కోర్సెస్. ఇవే కాకుండా ఇంకా డిప్లొమా ఇన్ పంచాయతీరాజ్ గవర్నెన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్, డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డిప్లొమా ఇన్ టెలికామ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. సో వీటికి సంబంధించి డిప్లొమాస్ అయితే ఉన్నాయి. వీటికి అన్నిటికీ కూడా దాదాపుగా డిగ్రీ అయితే అర్హత ఉంటుంది. కొన్ని డిప్లొమాలకు మాత్రం ప్రత్యేక అర్హతలు నిర్దేశించడం జరిగింది. సో వీటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ, ఆన్లైన్లో మనకి దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్లో ఉంది, ఆన్లైన్లో లేదు ఇక్కడ. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే uohyd.ac.inలో చూడొచ్చు. దీంట్లో మీకు ప్రతి కోర్సుకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకి ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మార్చి 15వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్యాకేజింగ్ రంగంలో దూర విద్య డిప్లొమా ప్రోగ్రామ్ సంబంధించి అయితే మనం ఇక్కడ నోటిఫికేషన్ చూడొచ్చు. సో దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు www.iip-in.com. సో దీంట్లో మనకి పూర్తి వివరాలు అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 28 ఉంది. సో ఎవరికి అర్హత ఉందంటే ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు వీటిని అప్లై చేసుకోవచ్చు. కోర్సు 18 నెలల కోర్సు ఇది, ప్యాకేజింగ్ సంబంధించి. ఆయుష్ కోర్సులో ప్రవేశాలు. సో ఇక్కడ మనకి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉన్న బిహెచ్ఎంఎస్ అండ్ బిఏఎంఎస్ కోర్సులో ఆల్ ఇండియా కోటా భర్తీకి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇది ఏపీ విద్యార్థులకు సంబంధించి ఎవరైతే బిహెచ్ఎంఎస్ అండ్ బిఏఎంఎస్ అంటే హోమియోపతి మరియు ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి కోర్సెస్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో వారికి పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్ ఉంది, ntrUHS.ap.nic.in సంబంధించి అయితే ఈ వెబ్సైట్లో మనకు పూర్తి వివరాలు అయితే అందుతాయి. సో ఇక్కడ సుప్రీంకోర్టులో ట్రాన్స్లేటర్ సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ మనము ఒక వార్త అయితే చూడవచ్చు మనము. సో వివిధ భాషలకు సంబంధించి ట్రాన్స్లేటర్లు సుప్రీంకోర్టులో కావాలి. దీనికి సంబంధించి మనకి ఇంగ్లీష్ నుంచి హిందీలోకి మరియు అస్సామీ, బెంగాలీ, తెలుగు, గుజరాతీ, ఉర్దూ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళం, మణిపురి, ఒడియా, పంజాబీ, నేపాలీ. సో వీటికి సంబంధించి ట్రాన్స్లేషన్ సంబంధించి రిక్వైర్మెంట్ అయితే ఉంది. దీనికి పూర్తి వివరాలు మనకి వెబ్సైట్లో hpts main.si.gov.in. సో ఈ వెబ్సైట్లో అయితే మనం చూడవచ్చు. దీనికి సంబంధించి పరీక్షా విధానం అదంతా కూడా ఇక్కడ పూర్తి వివరాలు అయితే మీకు అందుతాయి. ఐఎస్ఐ కోల్కతాలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు. సో కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించిన వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంది, isical.ac.in. ఈ వెబ్సైట్ ద్వారా మనము అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్ సంబంధించి శీర్షిక కనిపిస్తుంది. ఇందాక మనం చెప్పాము TSWREIS, దాంట్లో మనకు సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఇంటర్ అడ్మిషన్స్ అయితే ఫిలప్ చేస్తారు. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి tgtwgurukulam.telangana.gov ఈ వెబ్సైట్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 7. సో పరీక్ష తేదీ వచ్చేసి ఏప్రిల్ 11. సో దీనికి దరఖాస్తు ఫీజు 100 రూపాయలు మాత్రమే. ఇక్కడ మనకి భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్లో 200 అప్రెంటిస్ ఖాళీలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, portal.mhdnats.gov.in. సో దీంట్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే అప్రెంటిస్లో జాయిన్ అవుతారో వారికి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సూరత్కల్ నిట్లో MBA.
సో ఈ విధంగా మనకు మొత్తం 80 సీట్లు ఉన్నాయి సూరత్కల్ నీట్లో. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ. దీనికి వెబ్సైట్ చూసినట్లయితే మనకి nitk.ac.in ఈ వెబ్సైట్లో మనకి పూర్తి వివరాలు అయితే ఉంటాయి. దానికి సంబంధించి ఏ విధంగా ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, సీట్ల వివరాలు ఆల్రెడీ మనకి 80 చెప్పారు. సో ఎంపిక అనేది క్యాట్ ఆర్ మ్యాట్ ఆర్ గేట్ వ్యాలిడ్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 6వ తేదీ చివరి తేదీగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకి సంబంధ సబ్జెక్టులో టీచింగ్ అసోసియేట్లు అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. సంబంధ సబ్జెక్టులో ఎంఎస్సి లేదా పిహెచ్డి ఎంటెక్ ఆర్ పిహెచ్డి ఉండాలి. సో దీనికి ఇంటర్వ్యూస్ ద్వారా పోస్టులు అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి డేట్ ఇచ్చారు. వరంగల్లో ఫిబ్రవరి 24న, నిజామాబాద్లో ఫిబ్రవరి 19న, నాగర్ కర్నూలులో ఫిబ్రవరి 22న, రాజేంద్ర నగర్లో ఫిబ్రవరి 18, రాజేంద్ర నగర్ ఫిబ్రవరి 19. ఇలా అయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ ఉన్నాయి టీచింగ్ అసోసియేట్స్ సంబంధించి. ఇక్కడ మనకి డిస్టెన్స్లో ఇగ్నోలో డిగ్రీ పీజీ ప్రవేశాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 28. సో ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. సో దీనిలో మెయిన్గా మనకి వివిధ రకాలైనటువంటి డిస్టెన్స్ కోర్సులు అయితే ఉన్నది. ఇగ్నోకి చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి యూనివర్సిటీ. సో మంచి వ్యాలిడ్ యూనివర్సిటీగా కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎవరైతే డిప్లొమా కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లేదా వివిధ రకాలైనటువంటి కోర్సులు డిగ్రీ కానీ ఇలాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దానికోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ ఉంది. https సంబంధించి ఇక్కడ https ignou admissions.samarth.edu.in ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక్కొక్క కోర్స్కి ఒక్కో రకమైనటువంటి ఫీజు అయితే ఉంటుంది. మీరు ఈ వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఇగ్నో సంబంధించి ఇంకొక వెబ్సైట్ కూడా ఉంది. దాంట్లో కూడా మీరు సంబంధిత వివరాలు అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీకు మనకి 20వ తారీఖు మనం న్యూస్ చూసినట్లయితే ఇంటర్తో ఉచితంగా బీఎస్సీ నర్సింగ్ ప్లస్ ఉద్యోగం మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. జాయిన్ ఇండియన్ ఆర్మీ.nic.లో మనకైతే ఈ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఉంటాయి. సో ఇది పూర్తిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 10వ తేదీ లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. దీనికి ఎగ్జామ్ ఉంటుంది, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవరు అర్హులు చూసినట్లయితే మెయిన్గా మనకి మహిళా అభ్యర్థులు ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ ఇండియన్ ఆర్మీ రిలేటెడ్గా అంటే ఇండియన్ ఆర్మీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతూ వాళ్ళు జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది యూజ్గా ఉంటుంది. కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే ఇది. ఎవరైతే ఇంటర్మీడియట్ ఎండింగ్లో ఉన్నారో అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగం ఉంటుంది. రైల్వే కొలువులకు రెడీ అని చెప్పేసి ఇక్కడ మనకి త్వరలో గ్రూప్ డి ఎగ్జామ్ ఏప్రిల్లో నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే రెడీ అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కెరీర్ గైడెన్స్ సంబంధించి అంటే దీనికి ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది మనకి ఇక్కడ కాలం అయితే ఇచ్చారు. అంతేకాకుండా మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్స్ ఐఐఎం బెంగళూరు భారత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలో 2021 నుంచి 2023 సంవత్సరానికి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి పూర్తి వివరాల కోసం మీరు వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లో iimb.ac.in అనేటువంటి వెబ్సైట్లో అయితే మనం పూర్తి వివరాలు అయితే చూడొచ్చు. ఇవి మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం.